నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. కాళేశ్వరం పాపం కేసీఆర్దే. బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత దాకా అంతా ఆయన ఇష్టారాజ్యమే. భారీగా ఆర్థిక అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం. కమిషన్ నివేదికలో సంచలన విషయాలు నేడు క్యాబినెట్లో చర్చ. మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్న ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. బ్యారేజీల్లో నీటిని నింపాలని ఆయనే ఆదేశించారు. అన్నారం, సుందిల్ల లొకేషన్లు కావాలనే మార్చారు. ఇది కాళేశ్వరం గురించి నివేదిక వచ్చింది కదా, అయితే ఇప్పుడు దీని మీద చర్యలు ఏం తీసుకుంటారు? అసెంబ్లీలో చర్చ పెట్టాలంటున్నారు. అక్కడిక్కడ కాదు, అసెంబ్లీకి రమ్మని అంటే వీళ్ళు ఏమంటారు, ఏమన్నా ప్రెస్ క్లబ్ లో పక్కపండి కురిసేసి నువ్వే ఇడికి రా అంటారు. ఇక్కడ ప్రజల జీతం తీసుకుంటా, ప్రజలు ఇచ్చేటువంటి పైసలు తీసుకుంటా 18 నెలల నుంచి నెలకు 2,75,000 రూపాయలు జీతం తీసుకుంటా, దగ్గర 18 నెలల నుంచి 49,50,000 రూపాయల జీతం తీసుకొని ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలే. ఎందుకు? మీరు ఇది కరెక్ట్, ఇవాళ క్యాబినెట్లో చర్చ పెడదాం రాలి అని చెప్పేసి అసెంబ్లీకి పిలుస్తున్నారు. కమిటీ ఈ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పుడు చర్చ పెట్టాలి, చర్యలు కూడా తీసుకోవాలి. ప్రతి చిన్న పనిలోనే కేసీఆర్ జోక్యం ఉన్నదని చెప్పుకొచ్చింది. ఈఎన్సీ కదా, ఆయనే కదా ఇంజనీరింగ్ చీఫ్. బొట్టు రక్తం ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే వింతైన ప్రాజెక్ట్. అది వాళ్ళు మామూలు ఓవర్ యాక్షన్ కాదు, దానికి ఎలివేషన్ ఇచ్చి అసలు ప్రపంచంలోనే గొప్ప కట్టడం, ఏ నభూతో నభవిష్యత్, అసలు ఇట్లాంటి కట్టడం ఎంత పెద్ద మొగోడు కూడా కట్టడం చెప్పి ఎంత ఎలివేషన్లు ఇచ్చుకొచ్చారు. అదే కదా వింతైన ప్రాజెక్ట్ అది. ఇప్పుడు దాని గురించి హరీష్ రావు చెప్తాడు. 240 కిలోమీటర్లు ఏడి పోతే ఆడికి ఎక్కడ ఎన్నికల సందర్భంలో ఏడి పోతే మొట్టమొదటిసారిగా కాళేశ్వరం నీళ్ళు అందేది గజ్వేల్కి అంటాడు, మొట్టమొదటిసారిగా కాళేశ్వరం నీళ్ళు అందేది కరీంనగర్కి అంటాడు. ఎటు పోతే అటయ్యా. ఇప్పుడు ఈయనెవరు కేటీఆర్ కూడా మాట్లాడిండు. ఏమన్నాడు? ఈ కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చిరేమో. బాంబులు పెట్టి పేలిస్తే మొత్తం రాళ్ళు రప్పలన్నీ ఎగిరి బయటికి పడాలి. దాని మీద కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి దాని విచారణ చేస్తే దాని కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ కట్టొద్దు అని చెప్పేసి చెప్పినాక కూడా నాకంటే ఎక్కువ నువ్వేం చదివినావు? నేను సీనియర్ ఇంజనీర్ని, బొట్టు రక్తం ఖర్చు చేసి చదివినా, 70 నుంచి 80,000 పుస్తకాలు చదివిన మహానుభావుడు మరి ఎటు పోయింది? ఇవాళ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద స్పందించాలి, దాని మీద అసెంబ్లీలో వచ్చి చర్చ చేయాలి. మేమేం అవినీతి చేయలే, మేము సక్కని సుక్కలము. 35,000 కోట్ల స్టార్ట్ అయింది ప్రాజెక్టు. అక్కడి నుంచి దాన్ని మార్చుకుంటూ లాస్ట్కు 150,000 కోట్లకు తీసుకుపోయారు. రీడిజైన్ పేరు మీద మళ్ళీ దాన్ని ఏంటంటే బడ్జెట్ సరిపోతలేదని చెప్పేసి పెంచుకుంటూ పోయారు. అంటే దీనికి పూర్తి బాధ్యులు ఎవరు మరి? అప్పుడు మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నాడు, కేసీఆర్. ముగ్గురే. క్యాబినెట్ మీటింగ్ ఉండదు, మన ఉండదు. అందరు పోయి కూర్చోగానే చాయ్ బిస్కెట్లు తాగాలి, బిస్కెట్లు తినాలి, కేసీఆర్ సంతకం పెట్టి ఓకే అంటే ఓకే సార్ ఓకే. బయటకు వచ్చి ప్రెస్ మీట్ మామూలు మంతనాలు జరిగినాయి, సుదీర్ఘ మంతనాలు, కఠిన నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్తారు. వీళ్ళు ఏం లేదు, ఓన్లీ ఛాయ్ గిలాసుల వేగానే బిస్కెట్లు అతుకొని తినాలి, బయటకు వచ్చేసి ఇక గప్పాలు కొట్టాలి. ఒక గొప్ప ప్రాజెక్టుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టిరని అప్పట్లో చెప్పాలి వీళ్ళు. అప్పుడు చెప్తాంది కాదు, నోరు కూడా మెదపకపోయేది, ఇట్లా చేతులు కట్టుకొని సార్. ఒకప్పుడు తమిళనాడులో చూసిన రాజకీయాలు, ముఖ్యమంత్రి వస్తుంటే వాళ్ళు దూరంకి వెళ్ళి దండం పెడుతుంటే కేసీఆర్ కూడా అటువంటి పరిస్థితి తీసుకొచ్చి లాస్ట్కు ఎవరు ఆగమయ్యారు అంటే తెలంగాణ ప్రజలు ఆగమయ్యారు, తెలంగాణ ప్రజల ధనం ఆగమైంది. దీని మీద ఒక పాట కూడా రాసిండు, ఎవరు? సింగర్ నరసింహ. ఆయన మీద కేసు పెట్టిరు. కాళేశ్వరం నీళ్లు ఫామ్ హౌస్లకు మళ్లించకుండా అని చెప్పేసి అన్నందుకు ఆ పాట రాసినందుకు, ఆ పాట రూపంలో ప్రజలకు ఎక్కడ విషయం తెలిసిపోతుందో, ప్రజలు మా మీద వ్యతిరేకత అవుతారని చెప్పేసి గాయన మీద కూడా కేసులు పెట్టిరు. ఇప్పటికి తిరుగుతున్నాడు. మీ బండారం బయటపడ్డది, ఇక దొరుకుతారు మీరు. దీని మీద అవసరమైతే సిఐడి ఎంక్వైరీ కూడా చేద్దామని చెప్పేసి ఆలోచన, అవసరమైతే స్ట్రిక్ట్ లేదంటే సిఐడిని దించే ఆలోచనలు ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఏం కోరుకున్నారంటే రేవంత్ అన్న వస్తాడు, ఈ దొంగల భరతం పడతాడు, ఖచ్చితంగా కాలు చేతులు కట్టి తీసుకుపోయి లోపలేస్తాడన్న ఆశతోనే ఉన్నారు. ఇప్పటికి అదే ఆశతో ఉన్నారు. తీసుకపోతేనే నిజంగా ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పారో అవన్నీ నిజం చేస్తే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని జనం నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజల సొమ్ము 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 1,00,000 తూట్లు ఉండే, 1,00,000 పొరపాట్లు ఉండే. నువ్వు పెట్టినటువంటి ఆ నాసిరకం పైపులు అట్లనే వరిగిపోయినాయి. ఇంత తాడి చెత్త అంత మోటార్లు అంత ఎత్తిపోయలేక మునిగిపోయినాయి.
నువ్వు కట్టినటువంటి కాలువలు ఏదైతే కరకట్టల నిర్మాణం ఉంటుందో అవి కూడా చిన్న చిన్న వానలకు కూలిపోయాయి. నువ్వు నీ దాంట్లో ఉన్నటువంటి ఎవరి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు 1000 కోట్లు తింటే మీరు లక్షల కోట్లు తిన్నారు. 10 కోట్ల ఉన్నటువంటి మీ సంపద 100 కోట్లకి ఎట్లా పోయింది? పార్టీ ఫండ్ 1000 కోట్లు ఇచ్చేటువంటి 10 కోట్లు ఏడున్నాయి వాళ్ళకు. బండ్లలో డీజిల్ కోసం కూడా పైసలు లేకుండా అప్పుడు. అదే రబ్బర్ చెప్పులు అనే కదా, రబ్బర్ చెప్పులు, బజాజ్ స్కూటరు ఇవి ఉండే. మీకు ఇట్లున్నటువంటి మీకు పార్టీ ఫండ్ 1000 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఈ కాళేశ్వరం పేరు మీదనే 1000 కోట్ల రూపాయలను మీరు డైవర్ట్ చేసుకున్నారు. ఇంకో విషయం తెలుసా నీకు? చింతమడక అనే గ్రామంలో చింత చెట్టు కొట్టేసిరట. ఎందుకు కొట్టేసిరు? ఎందుకంటే కాదు, ఈయన చేసిన ఘనకార్యాలకు ఈయన చెట్టు కట్టేసిరనే వార్త తెలిసింది ప్రజలకు. ఆ వార్త తెలిస్తే ఆ చింత చెట్టును కూడా కొట్టేపించిండు ఎమ్మెల్యే కాగానే. అంటే భయం, చింత చెట్టును చూడగానే అన్ని గుర్తుకొస్తాయి పాతయి.